ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి రాధాకృష్ణ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో అది కూడా విఎన్ యాప్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు నా వీడియోస్ అయితే మిస్ కాకుండా అయితే ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ మొబైల్ లో విఎన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అలో ఇచ్చేసేయండి. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. పైన న్యూ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెక్షన్ మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లో ఒక వీడియో అయితే ఇస్తాను, రాధాకృష్ణ వీడియో. ఆ వీడియో యాడ్ చేసుకోండి. కింద నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఫోటోస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెక్షన్ మీద ట్యాప్ చేసుకోండి. మీ యొక్క ఫోటో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఒకటి తీసుకోండి. ఓకేనా. నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో తీసుకోండి. కింద నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. ఈ ఫోటో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఫోటోని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. సో ఈ విధంగా చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటోస్ మీద ట్యాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లో ఒక గ్రాస్ పిఎన్జీ అయితే ఇస్తాను. ఓకేనా. సో అది కూడా యాడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. జూమ్ అయితే చేసుకోండి దీని విధంగా. ఓకే. జూమ్ చేసుకుంటే మనకైతే రెడీ అయితే అయిపోయింది. మనకు వీడియో అయితే చాలా సింపుల్ గా అయితే జస్ట్ వీటిని అయితే రెండు మనకు వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఓకేనా. చూడండి నేను చేస్తున్నాను. సో ఈ విధంగా డ్రా చేస్తే సరిపోతుంది. మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా. వచ్చిన తర్వాత మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఎరోస్ మీద మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.